నమస్కారం, శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో ప్రయాణికుల సౌకర్యం కొరకు వారి దాహార్తిని తీర్చేందుకు చల్లని నీటి చలివేంద్రాన్ని జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. అని వారికి కూడా ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి జిల్లా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ భాస్కర్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ మరి ఈ కార్యక్రమానికి మరొక వచ్చి గారు గారు వారు కూడా వారు కూడా మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ మనం ఉద్యోగస్తులు కేవలం వారి కుటుంబాలకు వాళ్ళ ఉద్యోగాలు అందించక ప్రజాసేవ కార్యక్రమంలో ఇదొక ఉదాహరణ. మరి కేవలము మనం కూడా ప్రజల్లో ఉన్నాం, సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇప్పటికే ఇలాంటి కార్యక్రమం చేసి ప్రజలంతా ఆదాయం మరి కార్యక్రమాన్ని విధంగా కొట్లాడించాలని చెప్పి ఏం గారి సహకారం పూర్తిగా కావాలా. మరి ఇక్కడ నేను వేస్తే కూడా మరి నీటితోనే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆర్టీసీ వారి సహకారంతో వాటర్ ఇక్కడ ఎట్లా చేస్తామనేది చెప్పి ఖచ్చితంగా సమ్మర్ వరకు కంటిన్యూ చేస్తున్నాము కూడా కూడా మనం సహకారం మన సభ్యులందరూ కూడా తమ వంతు సహకారం తెచ్చి మన కుటుంబంలో ఒక కార్యక్రమంగా భావించి దీన్ని ఆదరించాలని చెప్పి నేను కోరుకుంటూ కార్యక్రమం ముస్లింలు ఆత్మానంద రెడ్డి సార్ గారికి, అలాగే హరిప్రసాద్ గారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భాస్కర్ రెడ్డి సార్ గారు, జిల్లా అధ్యక్షుడు మరియు ఇక్కడ విచ్చేసిన మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళందరికీ పేరు పెట్టిన నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ లో మనం దాదాపు 100 బస్సులు మేము ఆపరేట్ చేస్తున్నాము. దీని తోడు మన బయట డిపో నుంచి ఒక 50-70 బస్సులు కూడా వస్తాయి. ఈ యొక్క ఇంతమంది వేల మంది ప్యాసింజర్లు బస్ స్టాండ్ లో టచ్ చేసి పోతుంటారు. వాళ్ళకు ఎండాకాలం, ముఖ్యంగా ఎండాకాలం తీర్చడానికి మేము ఈ చలివేంద్రాన్ని పెడుతున్నాం సార్ అని చెప్పి హరిప్రసాద్ గారు, ఆత్మానంద సార్ గారు అడిగారు. దీనికి మేము ఇమీడియట్ గా ఒప్పుకున్నాం. మీకు ఎటువంటి ఇబ్బంది ఉందో సార్ మీరు పెట్టండి, వారు ఆల్వేస్ వెళ్తాము, దీనికి మేము మెయింటైన్ చేసుకుంటాము. ఎందుకంటే ప్యాసింజర్లకు ఆహారం తీర్చడం అనేది చాలా పుణ్య కార్యక్రమము, దీనికి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్తాము. వాళ్ళు సంతోషంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క మన సమ్మర్ అంతా వీళ్ళు మెయింటైన్ చేయాలని చెప్పి అనుకున్నారు. ఈ సమ్మర్ కార్యక్రమం సమ్మర్ అంటే మే 2 వరకు వీరు ఈ సేవా కార్యక్రమాన్ని చేపడతారు. సంతోషమైన విషయము. అలాగే దీన్ని ఈ చలివేంద్రాన్ని ఇక్కడ మెయింటైన్ చేయడానికి మా కంట్రోలర్ గారు కూడా ఉంటారు. వాళ్ళు ఎటువంటి పరిస్థితులను మిస్టేక్ చేయకుండా కూడా చూసుకుంటారు. అలాగే ఇక్కడ ఉండే ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా దీనిపైన శ్రద్ధ చూపించి దీన్ని ఇట్లా మెయింటైన్ చేయడానికి మేము కోఆపరేట్ చేస్తాం. జిల్లా అధ్యక్షులు భాస్కర్ గారు మాట్లాడుతున్నాం. నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున కదిరి తాలూకా యూనిట్ లో చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది మనందరికీ హర్షించదగ్గ విషయమే. ఎందుకంటే హరిప్రసాద్ స్వామి ముందు నుంచి కూడా సార్ మనం ఏదో కార్యక్రమం చేయాలి, మా ఫారెస్ట్ తరఫున ఇంతవరకు చేస్తుంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున చేద్దామని చెప్పడం చాలా గర్వకారణం.
అందుకు సహకరించిన డిపో మేనేజర్ సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే సార్ సహకారం లేనిదే మనం ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయలేము. అందుకు సార్ సహకారం కూడా చాలా ఉంది. మన కదిరి తాలూకా ఈ గౌరవ సభ్యులంతా కూడా దీన్ని సహకరించి మన చలివేంద్రం ఏర్పాటు చేయడంలో కృషి చేశారు. ఎంతో మంది ఈ ఎండాకాలం వేలాది మంది ప్రజలు వస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా మన చల్ల నీళ్లు ఇక్కడ ఉన్నాయంటే ప్రతి ఒక్కరు తాగి వాళ్ళ దాహం తీర్చుకునే దానికి అందరూ కృషి చేస్తారు. కాబట్టి మనం చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయమే. కానీ ప్రతి ఒక్క కార్మిక సభ్యులు కూడా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. ఎందుకంటే కదిరి అంటేనే మనకు ఒక బ్రాండ్. కదిరి తాలూకాలో ఏ జిల్లాలో ఏ మొట్టమొదటి కార్యక్రమం జరిగినా కూడా మన కదిరి తాలూకాలోనే నెంబర్ 1 గా జరుగుతుంది. కాబట్టి మన ఫస్ట్ టైం కూడా మన కదిరి తాలూకాలోనే ఇప్పుడు మన చలివేంద్రం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమే. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుస్తుంది. అందరికీ నమస్కారం. ఇలాంటి మంచి ఉద్దేశంతో వేసవి కాలంలో పెట్టడానికి ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రసూల్ గారు అది సందర్భంగా నేను ఒక మాట చెప్పాలా. ఇక్కడ ఎండలో పులివెందుల బస్ స్టాండ్ లో చాలా మంది ఎండలో ఉండేవారు. అప్పుడు మా కుటుంబ సభ్యులమే మేము ఆ రోజు కూడా ఏ టైప్ లో కనబడి వస్తే మేము మా పిన్నాన్ని పెడుతూ ఇదంతా వేయడం జరిగింది. ఈ రోజు ఎంతమంది అక్కడ సెంటర్స్ ఉంటున్నారో ఆ రోజు కూడా డిఎం గారు సహకారంతో ఆ రోజు చేశాం. మళ్ళీ అలాంటి కార్యక్రమాలు మరి మేనేజర్ సార్ ఉన్నప్పుడు మేము ఏదన్నా మీకు ఇక్కడ ఏమన్నా కార్యక్రమం చేయాలంటే మేము కాకపోయినా దాతలతో కొంతమందితో ప్రోత్సహించి ఇక్కడ కార్యక్రమం సిద్ధంగా ఉందని చెప్పి ఆల్వేస్ వెల్కమ్ సార్. ఈ విధమైన దాతల కోసం మేము కూడా చూస్తున్నాము. మా పక్కనే ఉన్నారని మాకు ఇప్పుడు తెలిసింది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా రావచ్చు. వచ్చి మాకు సేవా కార్యక్రమాలు ఏమన్నా ఉన్నా కానీ ఇప్పుడు మరి డిఎం గారు డిప్యూటీ డిఎం గారు జిల్లా అధ్యక్షులు మార్కెట్ చేతులుగా నేను ఈ కార్యక్రమానికి మెయిన్ కారకుడు నేను ఇప్పుడు 24 గంటలు ప్రజాసేవలో ఉన్నాను కాబట్టి ఉత్సాహ ప్రేమికుడు కాబట్టి ఆయన తోడ్పడుతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మనమందరం కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలపాలి. ఆయన ఒక పిటి డిపార్ట్మెంట్ లో ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తూ కూడా ఇట్లా సోషల్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రతి ఒక్కటి కూడా పర్యావరణ పరిరక్షణేమి పిల్లల ఎడ్యుకేషన్ అయితేనేమి దానిలో చాలా చురుకుగా పాల్గొంటున్నారు. వారికి కూడా ఈ సభాపూర్వకంగా అభినందనలు తెలుపు. అందరికీ నమస్కారము. ఈనాటి ఈ కార్యక్రమానికి చేసిన జిల్లా అధ్యక్షుడు భాస్కర్ సార్ గారికి, గౌరవాధ్యక్షుడు పార్లమెంట్ సార్ గారికి, నాగేంద్ర సార్ గారికి, డిపో మేనేజర్ నరేష్ సార్ గారికి, ఇతర పెద్దలకు, ఇక్కడ వచ్చిన మా జేపీజీఏ సభ్యులందరికీ నమస్కారం. నేను నా ఆర్గనైజేషన్ కార్యక్రమం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాను. గతంలో కూడా నేను ఇదే బస్ స్టాండ్ లో మా మేనేజర్ సార్ పర్మిషన్ అడిగి ఇక్కడ బాణాలు పెట్టి ఇసుక పోసి బాణాలు పెట్టి నీళ్లు పోసాను అనమాట. కానీ అది మాకు చాలా సంతృప్తి. నేను చేసిన కార్యక్రమాలు ఎక్కువ సంతృప్తి ఇచ్చిన కార్యక్రమం ఇదే అనమాట. చాలా మంది నేను చూస్తున్నాను, అదే వీడియోలు ఉన్నాయి. చాలా మంది పిల్లలు వచ్చి స్కూల్ పిల్లలు కానీ బీద వాళ్ళు కానీ తీసుకొని